అపోస్తుల కార్యం 18:26. ప్రిస్కిల్లా అకుల్లాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 16:4 చదవండి నాన్న. అకుల్లా ప్రిస్కిల్లా గురించి త్వరగా టైం లేదు నాన్న. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారు. కొట్టు గట్టిగా చెప్పండి. వీరిద్దరూ కూడా దైవ సేవకుని కోసం ప్రాణం పెట్టడానికి రెడీ అయ్యారు. అటువంటి బిడ్డలను దేవుడు దీవించకుండా ఉంటాడా? నేటి సంఘాలలో ఈ హక్కుల్లా ప్రిస్కిల్లా వలె ఉన్నారా? ఉంటే భార్య భర్తలుగా చేతులు లేపండి. దేవుని మందిరంలో వాడబడుతున్నాం, దేవుని సేవకునికి అండగా నిలబడుతున్నాం, సేవకురాలికి అండగా నిలబడుతున్నామని హక్కుల్లా ప్రిస్కిల్లా వలె ఈ రోజు ఇంతమంది జనాలు, వేల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కరైనా హక్కుల్లా ప్రిస్కిల్లా వలె ఉన్నారా? లేరు. చేతులు లేపడానికి దమ్ము కావాలి. ఎవరు పడితే వాళ్ళు చేతులు లేపలేరు. దేవుని కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోయే దంపతులైతే చేతులు లేపుతారు. ఆమేనానండి? ఆమెన్ కూడా అన్నట్లే మీరు. ఆమేన్. కొంచెం గట్టిగానండి. ఆమేన్. ఎనర్జీ కాపాడుకుంటున్నారా? మాకు వద్దండి బాబు, ఈ పరిచర్య వద్దు, ఏమొద్దు, ఏంది ఏదేదో చెప్తాడు అమ్తేజ్ గారా. అమ్మా, నువ్వు దీవించబడాలి అంటే, నీ పిల్లలు దీవించబడాలి అంటే, నీ పిల్లలు దీవించబడాలి అంటే, అబ్రహాము సంతానాన్ని దీవించిన దేవుడు నీ సంతానాన్ని కూడా దీవించాలంటే ఒకటే, ఆయన పరిచర్యలోని ఆశీర్వాదం దాగున్నదని మర్చిపోక, దేవుని సేవకుని కోసం ప్రాణం పెట్టడానికైనా ఆ బిడ్డలు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారు. అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట? వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవట్లే. మేము అయ్యగారి కోసం అది చేసినాం తెలుసా, మేము అయ్యగారికి బట్టలు కుట్టుకున్నాం తెలుసా, అయ్యగారు ఇల్లు కట్టిస్తుంటే ఆ సిమెంట్ కట్టలు ఇచ్చినాం తెలుసా. వాళ్ళు డప్పుకు కొట్టుకోవట్లే. వాళ్ళ గురించి దైవ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఈరోజు మీ గురించి నీ దైవ సేవకుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? నీ దైవ సేవకుడి దగ్గర సాక్ష్యం ఉందా? సేవకురాలి దగ్గర మీకు సాక్ష్యం ఉందా? నా బిడ్డ నీ గురించి సాక్ష్యం చెప్పగలగాల. సేవకుడికి దెబ్బ తగిలి ఏడుస్తుంటే ఆయింటిమెంట్ లాగా మారకుండా కారం పోసే కొంతమంది లూసిఫర్ బ్యాచ్ ఉంటారు. దీవించబడలేరు, ఆశీర్వదించబడలేరు. ఈరోజు ఒక అకుల్లా ప్రిస్కిల్లా వలె నేను నిలబడతాను ప్రభువా. సేవకుణ్ణి బలపరిచారు, సేవకునికి అండగా నిలబడ్డారు, వారి ఇంటిని సైతం దేవుని పరిచర్యకిచ్చారు. ఈరోజు ఒక త్యాగముతో కూడిన పరిచర్య ఆ దంపతులది. ఇది సాధారణమైనటువంటి ప్రేమ కాదు, త్యాగంతో కూడినటువంటి ప్రేమ. ఇక నేను ముగించేస్తున్నాను. ఈ దంపతులు మాటల్లో కాదు కానీ చేతల్లో, కార్యాల్లో చూపించారు దేవుని పని. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేని బిడ్డారా, మీ భార్య భర్తలు కూడా మీరు దీవించబడాలి అంటే చేతులు పట్టుకొని ఈరోజు ఒకటే అడగండి, వీరిలాగా నేను మందిరంలో వాడబడాలి. ఒక హక్కుల్లా ప్రిస్కిల్లా వలె దేవుని మందిరంలో వాడబడాలి. ఈరోజు నిందలను బట్టి, అవమానాలను బట్టి మనం ఆగిపోవడానికి వెళ్ళలేదు. ఒకటేసారి పుడుతున్నాం, ఒకటేసారి చచ్చిపోతున్నాం. బాత్రూంలో స్నానం చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. యాక్సిడెంట్ అయిందంటే కుటుంబంలో 8 మంది ఉంటే 8 మంది స్పాట్ డెత్. కొత్త రోగాలు వచ్చేసినాయి. హార్ట్ అటాక్ లేదు, కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అటాక్ వచ్చుడు లేదు, ఇక ఏమంటే గుండె ఇట్లా ఆగి ఇట్లా చచ్చిపోవాల్సిందే. నేను అడిగా ఏసయ్య తుది శ్వాస, ఇగో మైక్ నా చేతిలో ఉన్నప్పుడే నా ప్రాణం పోవాలా. ఆమేనండి.
పాటలు పాడుతూ పాడుతూ చనిపోవాలా, నీ మాటలు చెప్తూ చచ్చిపోవాలా నేను. అదే నా ఆశ, వేరే ఆశ నాకేం లేదు. ఆమెన్. వేరే ఆశ ఏం లేదు. దేవుని కోసమే బతకాలా, దేవుని కోసమే చచ్చిపోవాలా. వేరే ఆశ అంటూ నాకు లేదు. అమ్మా, ఈరోజు ఒక బలమైన తీర్మానంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చావో, ఏ స్థలం నుంచి వచ్చావో, నువ్వు ఎవరివైనా కావచ్చు, నా సేవకునికి నేను అండగా నిలబడాలి. నా సేవకునికి నేను అండగా నిలబడాలి. నా సేవకురాలికి నేను అండగా నిలబడాలి. ఎవరెవరైతే అండగా నిలబడతారని తీర్మానం ఈరోజు తీసుకుంటారో, ఈరోజు పరిచర్యలో ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటారో, వారిని దీవెనలతో నా దేవుడు ఈ స్థలం నుంచి పంపబోతున్నాడు. ఆమెన్ అనట్లేదు మీరు? ఇగో బాణంలా కూర్చాలరా మాటలు. ఆమెనండి, ఆమెనండి. నేను ఉండాలి, హక్కుల్లా ప్రిస్కిల్లా వాళ్ళే మారాల, నేను దేవుని పరిచర్యలో వాడబడాలని ఒక తపన, ఆతృత మనలో ఉండాలి. ఆమెన్. శ్రమలను బట్టి ఆగిపోవద్దు, నిందలను బట్టి ఆగిపోవద్దు. ఈరోజు సేవ పిలుపున్న సేవకులు ఎవరున్నా జాషువా జనరేషన్ లెగాలి. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జాషువా జనరేషన్ లెగాలి. ఇటువంటి తండ్రులు మమ్మల్ని ఆశీర్వదించాలి. వారు మా కోసం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పరిచర్య చేసే వాళ్ళు లెగాలి. గట్టిగా చెప్పలు కొడాలా, గట్టిగా చెప్పలు కొడాలా. హల్లెలూయా. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, దేవుని పరిచర్య ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నా దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. పరిచర్య నువ్వు చేస్తే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన సర్వశక్తికర్త, సర్వ సృష్టికర్త, సజీవుడు.